నమస్కారం. మీరు చూస్తున్నది స్పాట్లైట్ టీవీ. నేను మీ సుధాకర్ శాస్త్రి. ఈరోజు జూన్ 13, 2026 శనివారం. పంచాంగ విశేషాలు మరియు నేటి రాశిఫలాలు తెలుసుకుందాం. తిథి కృష్ణపక్ష త్రయోదశి సాయంత్రం 4:08 వరకు కొనసాగి అనంతరం చతుర్దశి ప్రారంభమవుతుంది. నక్షత్రం కృత్తికా నక్షత్రం రాత్రి 1:16 వరకు కొనసాగి అనంతరం రోహిణీ నక్షత్రం ప్రారంభమవుతుంది. సూర్యోదయం 5:45 సూర్యాస్తమయం 18:46 శుభ సమయాలు అభిజిత్ ముహూర్తం ఉదయం 12:10 నుండి మధ్యాహ్నం 12:42 వరకు. అమృతకాలం ఉదయం 11:09 నుండి మరుసటి రోజు మధ్యాహ్నం 12:34 వరకు. అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 9 నుండి ఉదయం 10:38 వరకు. యమగండం అర్ధరాత్రి 2:07 నుండి తెల్లవారుజాము 3:31 వరకు. గుళిక కాలం తెల్లవారుజాము 5:15 నుండి ఉదయం 7:23 వరకు. ఇప్పుడు నేటి రాశిఫలాలు. మేషం కొత్త పనులను ప్రారంభించేందుకు అనుకూలమైన రోజు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. వృషభం ఆర్థికంగా లాభదాయకమైన అవకాశాలు కలిసి వస్తాయి. గౌరవం పెరుగుతుంది. మిథునం వృత్తి వ్యాపార రంగాల్లో పురోగతి ఉంటుంది. కొత్త పరిచయాలు ప్రయోజనకరంగా మారతాయి. కర్కాటకం ఉద్యోగంలో ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సింహం శుభవార్తలు వినే అవకాశముంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. కన్య విద్యార్థులకు అనుకూలమైన రోజు. ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూల ఫలితాలు కనిపిస్తాయి. తుల కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ధనలాభ సూచనలు ఉన్నాయి. వృశ్చికం వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ధనుస్సు ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. కొత్త అవకాశాలు మీ తలుపు తడతాయి. మకరం ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వృత్తిపరంగా గుర్తింపు పొందుతారు. కుంభం ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే విజయాలు సాధిస్తారు. మీనం ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. ఈరోజు శనివారం కావడంతో శ్రీ శనేశ్వరస్వామి ఆరాధన విశేష ఫలితాలను అందిస్తుందని విశ్వాసం. ఓం శం శనైశ్చరాయ నమః. ఈ మంత్రజపం శనిదోష నివారణకు, మానసిక ప్రశాంతతకు మరియు కార్యసిద్ధికి దోహదపడుతుందని చెబుతారు. స్పాట్లైట్ టీవీ ప్రేక్షకులందరికీ శుభప్రాప్తిరస్తు. ప్రతిరోజూ పంచాంగం, నిత్య రాశిఫలాలు, ఆధ్యాత్మిక విశేషాలు మరియు తాజా వార్తల కోసం స్పాట్లైట్ టీవీను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ను నొక్కి మా తాజా అప్డేట్స్ను వెంటనే పొందండి. మరిన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలతో మళ్లీ మీ ముందుకొస్తాం. మళ్లీ రేపు పంచాంగ కార్యక్రమంలో కలుద్దాం. నేను మీ సుధాకర్ శాస్త్రి. నమస్కారం.